ఈ నెల 15న బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్లో నిర్వహించే మామిడి గర్జన సదస్సును విజయవంతం చేయాలని మామిడి రైతుల పోరాట సమితి నాయకులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కాణిపాకంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు సి రవిప్రసాద్, మునీశ్వర్ రెడ్డి, జనార్దన్, కాణిపాకం పాలక మండలి మాజీ చైర్మన్ జగన్నాథ్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ అధికార కూటమి ప్రభుత్వం మామిడి రైతులకు ప్రకటించిన 12 రూపాయల మద్దతు ధరను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న 4 రూపాయలను ప్రతి ఒక్క రైతుకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పల్ప్ ఫ్యాక్టరీ యజమానులు ఎంతవరకు రైతులకు నగదు జమ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వెంటనే జిల్లా అధికారులు చొరవ తీసుకొని రైతుల ఖాతాలో 8 రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా కొన్ని ఫుల్ ఫ్యాక్టరీలు 4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు వ్యత్యాసాలతో రైతుల ఖాతాలో జమ చేస్తున్నారని, దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ప్రతి ఒక్క ఫల్ ఫ్యాక్టరీ 8 రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు. ఇంతవరకు 1 రూపాయి కూడా రాలా. ఈ జరుగుతున్న పరిణామాలని, ఈ రాజకీయం ఇప్పుడు ఉండే పరిస్థితికి రైతుల్ని బొక్కగొట్టే విధంగా ఉందే. కానీ పెద్ద పెద్ద నాయకులంతా వచ్చి మీటింగ్లో చెప్పినారు, మేము చేస్తాం, ముట్టడిస్తాం, ఫ్యాక్టరీలన్నీ మీకు తీసిస్తామన్నారు. ఇప్పటికీ ఒక్క నాయకుడు కూడా రాలా. బయట ఏం జరిగిందో, ఏడ ముట్టిందో, ఏం కర్మో తెలియదు మాకు. రైతులందరూ కూడా కలిసి మనం రేపు జరగబోయే బంగారుపాలెం మీటింగ్ని విజయవంతం చేయాలి. 8, 1, 4, 12 రూపాయలు రైతులకు అందే విధంగా మేమందరూ కూడా రేపు జరగబోయే మీటింగులో అందరూ యూనియన్ కూడా కలిసి రావాలని మేము సభాముఖంగా తెలియపరుస్తున్నాము. మీరందరూ కూడా సహకరించండి. మీడియా మిత్రులు కూడా పెద్ద ఎత్తున మీటింగ్ చేరేదానికి అవకాశం ఇవ్వండి అని కూడా